ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా వన్ ఆర్ అదర్ డే అంటే ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి డెఫినెట్గా ఒక్కపోతకు గురవుతారు వాళ్ళు. వాళ్ళ పార్టీలో నుంచి వాళ్ళ నాయకులే ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోతారని చెప్పేసి నేను అనుకున్నాను వాళ్ళ. అది వాళ్ళ నిజమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు ఆ పార్టీ ముందు గ్యారంటీగా తొక్కిసినట్టు జరుగుద్ది పార్టీలో జాయినింగ్స్ కోసం అని అనిపించింది నాకు ఇప్పుడు చూస్తుంటే. అదే జరుగుతుంది, ఇంకా జరుగుతుందండి. అసలు మీకు పోలీసులను పెట్టి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి కూడా. ఎందుకంటే గ్రామాల ఊళ్ళు మండలాలు నియోజకవర్గాలు జనాలు వచ్చి సామూహికంగా జాయిన్ అయిపోతారు. ఇంకా అంటే ఇప్పుడు ఇలా ఇండివిజువల్గా వీళ్ళు జెండాలు వేయలేరు కాబట్టి అందరికీ చేతులు ఎప్పేటత్తాయి ఇంటికి మెడలో జెండాలు వేయలేక. అంచేత ఏం చేస్తారంటే అందరికీ కలిపి ఒకే పెద్ద మీటింగ్ సామూహిక వివాహాలు చేస్తారు చూడండి. అలాగే అక్కడ పెట్టేసాడు అందరినీ ఒకేసారి ఒక్క దెబ్బతోటి లాగేసుకుంటారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఇలా జాయిన్ అయ్యి ఉన్నవాళ్ళు జాయిన్ అవగా మిగిలిన వాళ్ళందరూ కాంగ్రెస్లో పోతారు. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి 2 పుంజీల మంది మిగులుతారు. పుంజీ అంటే 4 అంటారు మా చెప్పి. 2 పుంజీల మంది ఒక 8 మంది 10 మంది మిగులుతారు అంతే. వాళ్ళంతా కలిపి నేరుగా జైలుకి వెళ్ళిపోయి అందులో చపాతీలు చేసుకుని కూర్చుంటారు. ఇది పరిస్థితి. అంటే ఇందులో పెద్ద బ్రహ్మ విద్యం కాదండి. ఎవరికైనా బుర్ర బుద్ధి జ్ఞానం వివేకం విజ్ఞానం ఉన్నవాడు ఎవరికైనా తెలిసిపోద్ది. కళ్ళ ముందు కనపడుతున్న దుర్మార్గం చూసి మీరు కూడా ప్రజల్లో తిరుగుతుంటారు కాబట్టి ప్రజల్లో మీరు ఫీల్ అవుతున్నారు కదండి. ఆ సఫకేషన్ ఒక్కపోత మీకు తెలియట్లేదా? ఇప్పుడు రాష్ట్రం ఏమైపోతుందో మన కళ్ళు లేవా చూడలేదా? ఇప్పుడు ఇంకా అతనే వస్తాడో బుద్ధి లేకుండా మాట్లాడి ఎలా వస్తాడు? ఏం చేసాడని వస్తాడు? సంక్షేమం చేస్తున్నాడు, సంక్షేమం వాళ్ళు బాబు సొమ్ము ఇచ్చి చేస్తున్నాడా? ఎవడనంతే. ఏ రాజకీయ పార్టీ అని వాళ్ళు బాబు సొమ్ము వాళ్ళు సంపాదించిన వాళ్ళ తాత ముళ్ళు ఏమి ఇవ్వరు కదా. ప్రజల సొమ్ముతోటి ప్రజలకు కట్టిన పన్నుల నుంచి దాన్ని పంచుతారు. కొంచెం ₹1 ఎక్కువ తక్కువ ఉంటుంది. గతంలో రామారావు గారు 35 రూపాయలు ఇచ్చిపోయాడు, తర్వాత 200 అయింది మెల్లమెల్లగా. చంద్రబాబు గారు 1000 ఇచ్చాడు, తర్వాత 2000 చేసాడు, ఈయన 3000 చేసాడు మెల్లగానే ఈ 5 ఏళ్లలో. రేపు వచ్చి వాళ్ళు 4000 ఇస్తారేమో. తెలంగాణలో ఇస్తా ఉంటారు కదా 4000. అంచేత అది డైనమిక్ అలా మారుతూ ఉంటుంది. సంక్షేమం ఎక్కువ తక్కువ ఉంటుంది అంతే. ఒకనొకప్పుడు ఇల్లు కావాలంటే స్థలం ఇచ్చి 4 ఎదురుగారులను 4 తాటాలు ఇచ్చివారు వేసుకోండి. తర్వాత ఇప్పుడు కట్టించి పెడుతున్నారు. అదే జరుగుద్ది అంతే అండి. అంచేత దాన్నే బేస్ చేసుకోకూడదు. నువ్వు సమాజం అందరికి ఉపయోగపడేలాగా, ఈ సమాజంలో ఈ ప్రజలందరికీ మేలు జరిగేలాగా వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి నాయకుడు అన్నవాడు. అంతేగా నీ పదవి వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు పెత్తనం చేద్దాం, నువ్వు డబ్బులు సంపాదించుకుందాం అని ఆలోచించడం దుర్మార్గం. అది నిన్ను నమ్మి ఈ రాష్ట్రానికి ప్రతినిధిగా నిన్ను ధర్మకర్తగా నియమించారు వాళ్ళంతా. నువ్వు అందులో చిగుళ్ళు కోసుకుని తింటే తప్పులేదు, మొదలు నరికేయకూడదు కదా. సాధారణంగా దాన్ని అవాయిడ్ చేయలేం. మిమ్మల్ని ఒక గుడి ధర్మకర్త కింద నియమించారు అనుకోండి, ఆ గుడిలో ప్రసాదం కొంచెం ఎక్కువ చేయబోయా అని చెప్పి కొంచెం పట్టుపోతారు ఇంటికి. సహజం అది. మీకు కావాల్సినోడు కొంచెం ఎక్కువ పెట్టిస్తారు, లేదా మీకు బాగా తెలిసినోడు దర్శనాలు బాగా చేయిస్తారు, లేదా మీకు డబ్బులు లేకుండా దేవుడి మీరేం డబ్బులు ఇవ్వకపోయినా కానీ దేవుడి మెడలో దండ తీసి మీ మెడలో వేస్తారు. ఇలాంటి ఏమన్నా కొంచెం మేలు పొందొచ్చు గుడి మొత్తం ప్రివిలేజెస్. అంతేగాని మొత్తం గుడిలో విగ్రహాలు గట్ట ఈ దేశాలకు అమ్మేసుకోకూడదు కదా. ఇది చేస్తున్నారు వాళ్ళు. ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, భూమాయ, భూదందాలు, వ్యాపారాలు లాగేసుకోవడం, ఇప్పుడు ఇవన్నీ సక్రమంగా చేసుకుంటాం. మద్యం విషయంలో ఆరోగ్యానికి హానికరం కదా, అది భయంకరమైనది. హాస్పిటల్లో చూడండి మీరు, ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో మీరు గమనించండి. బడుగు బలహీన వర్గాలు దళిత సమాజం నుంచి ఎంతమంది అయితే హాస్పిటల్స్లో ఉన్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఆరోగ్యం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.